నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అయితే మీ అందరికీ ఒక శుభవార్త. మీరు గనక ఇంట్లో వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా పూజ కానీ చేసుకోలేకపోతున్నారా? అయితే ఏం లేదండి, సింపుల్. మన సుకేష్ శర్మ గారు మీకు ఆన్లైన్లో పూజా విధానంతో పాటు వ్రతంకి ముందు ఏమేం సామాగ్రి కావాలి ఏంటి అనేది ముందే చెప్పి ఆన్లైన్లోనే మీకు వరలక్ష్మి వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు 7 శనివారాల వ్రతం కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా. ఎలాంటి వ్రతం కావాలి అన్న కానీ మీరు సుకేష్ శర్మ గారిని అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఆన్లైన్లోనే ఈ పూజ జరిపించడం జరుగుతుంది. టైము ముహూర్తం కూడా గురువు గారే చెప్తారు. ఈరోజు శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం రోజున ఏ విధి విధానాలు పాటించాలి, ఆర్థిక సమస్యలకు కానీ లేకపోతే అన్నిటికీ పనికొచ్చే ఒక రెమెడీ గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం అండి. సో నేను ప్రేక్షకులకి చెప్పినట్టుగా ఆన్లైన్లోనే మీరు పూజ చేయిస్తారు కదా, ఎందుకని ఈ డెసిషన్ తీసుకున్నారు? సాధారణంగా ఏంటంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కావచ్చు మొదలగు ఏ వ్రతాలు చేసుకోవాలన్నా విశేషించి దేవాలయాల్లో కొన్ని వ్రతాలు చేసుకోవాలి అని అంటే రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా పోనీ ఇంట్లో వ్రతం చేసుకుందాము అంటే ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకు ఉండట్లేదు. అంటే మహాలక్ష్మీదేవికి ఎలాంటి వస్తువులను పెట్టాలి, సాధారణంగా మహాలక్ష్మిలో అష్టలక్ష్మిలు కాకుండా శ్రావణ మాసానికి విశేషించి వరలక్ష్మీదేవి అధిష్టాన దైవం. ఈ వరలక్ష్మీదేవికి ఎలాంటి వస్తువులంటే ఇష్టము, ఎలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనేటటువంటి ప్రాపర్ గైడెన్స్ అనేవి వాళ్ళకి లేకుండా ఉంది. ఇప్పుడు వచ్చే వీడియోల్లో ఒక్కొక్కరు చెప్తున్నారు, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రాపర్గా ఒక గురువు ద్వారా ఈ పూజ చేయించుకున్నట్టయితే మనకు కూడా మనసులో ఎలాంటి సంకోచం లేకుండా ధ్యాస అంతా అమ్మవారి మీద పెట్టి ఆ సంవత్సరం అంతా మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీలాంటి గురువుల దయవల్ల అయిపోతూ ఉంటుంది. అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే అన్ని వివరాలు తెలియజేస్తారా? అవునండి. రైట్. సో పూజ సామాగ్రిలో కానీ లేకపోతే వాళ్ళు ఏ ముహూర్తానికి చేసుకోవాలి కానీ ఏ వారం చేసుకోవాలి అని కానీ ఇలాంటి పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందా? చక్కగా వాళ్ళకున్నటువంటి అనుమానాలు మరియు ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనుకునేటటువంటి వివరాలన్నిటినీ కూడా మనము శాస్త్రీయంగా ఎలా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని తొందరగా మనం పొందవచ్చు, ఎలా ఉపాసన చేస్తే మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడి వచ్చే సంవత్సరానికల్లా ఆ అమ్మవారిని మరింత గొప్పగా కొలుచుకునే విధమైనటువంటి శక్తి పెరగాలి అంటే దానికి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా చక్కగా ఫోన్లో వాళ్ళకు ముందుగానే వివరించి ఏ రోజు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటటువంటివన్నీ క్లుప్తంగా చెప్తాము. అయితే ఇక్కడ ఉండే వాళ్ళకైతే కనుక ఏదో ఒక విధంగా గుళ్ళో చేసుకోవడమో లేకపోతే పక్కింటి వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడమో తల్లిగారు వచ్చి హెల్ప్ చేయడమో ఇలా ఉంటుంది. అబ్రాడ్లో ఉండే వాళ్ళకి కూడా మీరు చేయిస్తారంటారా? వేరే దేశాల్లో ఉంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి మన టైం సెట్ అవ్వదు, సో చేస్తారో చేయరో, గురుగారికి వీలవుతుందో లేదో అన్న సంకోచాలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా చేయడం జరుగుతుందంటారా? ఖచ్చితంగా అమ్మ. మన కాలమానం ప్రకారంగా మన రోజు కన్నా ఒక ముందు రోజు వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనకి ఈరోజు ఇక్కడ శుక్రవారం అయితే వాళ్లకు రేపు శుక్రవారం అవుతుంటుంది. కాబట్టి వాళ్లకు ముందుగానే మనము ఏమేం వస్తువులు రెడీ చేసుకోవాలి, తర్వాత ఎక్కడైతే పూజ చేస్తున్నారో వాళ్లకు ఆ ప్రదేశంలో ఎలా మండపం వేయాలి, ఎలాంటివి రెడీ చేయాలి అనేది ముందుగానే వాళ్ళకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి చక్కగా ఆ సమయానికి వీళ్ళు ఎప్పుడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు ఆ సమయానికి అన్నీ అరేంజ్ చేసుకొని చక్కగా మనము చెప్పే విధి విధానం ద్వారా మంత్రములు మరియు విధానము చక్కగా, ఎందుకంటే కొన్ని కథలలో ఒక్కొక్క కథ చెప్పుకుంటూ ముడులు వేయాలి, ఎన్ని ముడులు వేయాలో కూడా తెలియదు వీళ్ళకు, ఎన్ని తోరణాలు కట్టాలో కూడా తెలియదు. కొంతమంది పూలతో కడుతుంటారు, ఆ కట్టేటప్పుడు ముడిని లాగితే పువ్వు విరిగిపోతుంది, అది వ్రతంలో ఒక దోషం. ఇలాంటివి కాకుండా ఎలా కట్టాలి, ఏం చేయాలి అనేది క్లుప్తంగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ముందే వాళ్ళకన్నీ చెప్పడం జరుగుతుంది.
రైట్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా ఇంకెవ్వరికైనా ఉపయోగపడుతుండొచ్చు. మీకు తెలిసిన గ్రూప్స్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా అవసరం ఉంటే డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. వరలక్ష్మి వ్రతం మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే తోరణంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే తోరణం ఒక్కదాని గురించే ఈ పూజ మేము గురువుగారితో చేయించుకోవాలంటే కాదండి. నిజంగా ప్రతి మంత్రంకి అర్థం కానీ ఉచ్చారణ కానీ అన్నీ బాగున్నట్టయితేనే డెఫినెట్గా అమ్మవారి వరకు వెళ్తుంది. ఏ తప్పు దోషాలు ఉన్నా కానీ మన మనసు బాధపడుతుంది, అలాగే చేసుకున్న ఫలితం రాదేమో అని చెప్పేసి సంకోచంలో ఉంటుంటాం. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా డెఫినెట్గా మీకు ఒక గురువు ద్వారా ఈ పూజ జరిపించడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి.